సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పతంగులు ఎగరేసేటప్పుడు బిల్డింగ్ పైనకి ఎక్కిన తర్వాత కరెంటు తీగలు ఉన్నాయా లేవో చూసుకోవడం ఇంపార్టెంట్. అదేవిధంగా బిల్డింగ్కి రైలింగ్ ఉందా లేదా, ఎగరేసేటప్పుడు కింద పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ కరెంటు తీగలు తట్టుకొని కూడా కరెంట్ షాక్ గురై చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యన చైనా మాంజా కూడా మనకి చాలా డేంజరస్ థింగ్ అయిపోయింది. చైనా మాంజా వాడొద్దు. దానివల్ల గొంతులు కట్ అవ్వడం, చేతులు కట్ అవ్వడము, తర్వాత పైన పక్షులు ఏమైనా పోతూ ఉంటే వాటికి కూడా ఇంజరీస్ కావడం జరుగుతున్నది. సో దీనికోసం మనం చైనా మాంజాని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు చలి కూడా చాలా ఎక్కువగా ఉన్నది. దాదాపు 6-7 డిగ్రీ సెల్సియస్ వస్తున్నది. కాబట్టి చలి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫీవర్స్ వస్తున్నాయి, చాలా కామన్ కోల్డ్, బాడీ పెయిన్స్, ఫీవర్స్ వస్తున్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలా. వృద్ధులు అండ్ పిల్లలు డే టైంలో మాత్రమే బయట ఉండేట అవసరం అయితే బయటికి పోండి, లేదంటే ఇంట్లో ఉండడం మంచిది. వెచ్చగా ఉండండి, వేడి నీళ్ళు కొంచెం చల్లగా తాగండి. ఆరోగ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.